మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బారాంపల్లి గ్రామంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. రాతిపల్లి భూదమ్మ అనే వృద్ధురాలి మెడలోని చైన్ ను దుండగులు అపహరించారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 3 తులాల బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుంచి ఉడాయించారు. అంగరాజ్పల్లిలో పని నిమిత్తం వెళ్లి తిరిగొస్తుండగా మార్గ మధ్యలో మాటు వేసిన దుండగులు ఒంటరిగా ఉందని గమనించి వృద్ధురాలిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల కోసం వెతుకుతున్నారు. మా అత్త మంగరేష్పల్లికి వెళ్ళింది కుండల డబ్బుల కోసం అడగడానికి. అక్కడికి వెళ్ళినాక పలానా వ్యక్తులు ఇద్దరు బైక్ మీద వచ్చి పలానా అమ్మ కుమ్మరోళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళింది మాకు కుండలు కావాలని చెప్పారట. తిరిగి వాళ్ళ అమ్మ కుండలు కావాలని చెప్పి అమ్మను మోసం చేసి తీసుకొచ్చిర్రు. డబ్బులు ఇస్తామని చెప్పి కుండల కోసం అని వచ్చి ఇక్కడికి మన సుబ్బరాంపల్లికి వచ్చే కాడ ఆపి కింద డబ్బులు పడే చూడమ్మని చెప్పి బండి మీద వచ్చి ఇట్లా బంగారు తాడు 3 తులాల తాడు గుంజుకొని వెళ్ళింది. ఎప్పుడమ్మా? మధ్యాహ్నం 2 గంటల మధ్యలో 1:30-2 మధ్యలో ఇవ్వాలి. మా అత్త మంగరేష్పల్లికి వెళ్ళింది కుండల డబ్బుల కోసం అడగడానికి. అక్కడికి వెళ్ళినాక పలానా వ్యక్తులు ఇద్దరు బైక్